మీ అందరికీ నా వందనాలు ధ్యానిస్తున్నాను. డిసెంబర్లో రామూర్తి అందరికి చాలా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. ఆయనకి చూపించడం నేను అక్కడ వెల్లుల్లి చూపించుకొని మళ్ళీ వచ్చింది ఇక్కడికి. అందరితో ప్రార్థన చేసుకొని అన్నీ కార్లు తీసుకొచ్చి మమ్మల్ని బస్సు ఎక్కించుకుంటూ పోయినాం కూడా అక్కడికి. పోయిన తర్వాత కొంచెం బాగా ఉంది. ఒక 10 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినాం. జనవరి 11వ తేదీ వచ్చినాం. జనవరి 11వ తేదీ. ఇంకా జనవరి 11వ తేదీ వచ్చిన తర్వాత 13, 14 ఆ టైంకి మళ్ళీ ఎక్కువైపోయింది. ఇంకా గుండె నొప్పి వచ్చింది, ఆయాసం వచ్చింది, దగ్గు, జ్వరం విపరీతం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎట్లా చేయాలని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్నతో ప్రార్థన చేపిస్తే వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత అక్కడ డాక్టర్ చెప్పాడు జనవరి 14వ తేదీకి అక్కడికి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి. అడిగిపోయినాకమ్మ అర్జెంటుగా మీరు నెల్లూరు పోవాలా, ఇప్పుడు ఆయనకి గుండెకి రక్తం అందటం లేదు, చాలా సీరియస్గా ఉన్నాడు సార్. ఇప్పుడు పండగలో ఉండదు కదా, డాక్టర్ లేడు, 2 రోజులు లేడంట, మీరు ఎట్టయినా ఈ 2 రోజులు చూడండి సార్ అని చెప్పి. సరే అని చెప్పి డాక్టర్ మందులు ఇచ్చిండు. 2 రోజులు కొంచెం బాగా అయింది. దగ్గు జ్వరం అయితే తగ్గటం లేదు. ఇంకా ఎట్లా చేయాలంటే మీరు ఖచ్చితంగా నెల్లూరు పోయి రావాలమ్మా గుండె డాక్టర్ దగ్గరికి అని చెప్పండి. ఇంకా గుండె డాక్టర్ దగ్గరికి పోయినాము. పోయే రోజు అన్నతో ప్రార్థన చేపిస్తున్నాం. అన్న చాలా సీరియస్గా ఉందంట, మరి మాకు ఏం అర్థం కాలేదని చెప్పింది. ఏం కాదక్క మీరు పోయి క్షేమంగా వస్తారని చెప్పింది. ఇంకా పోయాము. నేను నా కుమారుడు భర్త ముగ్గురం పోయాము. పోయిన తర్వాత నెల్లూరు పోయి చెకప్లో రక్త పరీక్షలన్నీ 3, 4 చేశారు. చేసిన తర్వాత బాగా చలి జ్వరం ఎక్కువైపోయింది. ఎక్కువైనాక అమ్మ ఏమైనా టీవీలో బాగా 4 గంటలకు టీవీలో చూస్తామన్నారు. హోటల్ దగ్గర అన్నం తిని బయట కూర్చోన్నాం. నేను బ్రతికేది లేదు అని నేను చెప్పి అప్పుడు అన్నం ఫోన్ చేసాను. ఏం ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు, ఆయనకి ఏం కావాలేదు. అప్పుడు హాస్పిటల్కి పోయి లోపలికి పోయిన తర్వాత టీవీలో చూసిన తర్వాత రిపోర్ట్లు సాయంత్రం 5:30కు వచ్చింది. వచ్చిన తర్వాత పెద్ద డాక్టర్ దగ్గరికి పిలిచినాక అలా చాలా భయపడిపోయింది. నాకైతే చాలా సీరియస్ అయిపోయింది. ఇంక నేను బ్రతికేది లేదన్నాను. లేదు నీకేం కాదు, నువ్వేం భయపడగా. కానీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయేటప్పుడు కూడా అన్న ప్రార్థన చేసింది. ఇంకా చేసిన తర్వాత లోపల పోయినాక గుండె డాక్టర్ ఏం రామూర్తి గారు ఇలా వచ్చిన వాళ్ళు సార్ మాకు ప్రాబ్లం ఉందని చెప్పారు కదా సార్. ఏం ప్రాబ్లం లేదు నీకు అన్నీ బాగున్నాయి అని చెప్పింది. గొప్ప కార్యం చేసిందని అప్పుడు నేను సంతోషంగా నీకు ముందున్నట్టే ఉన్న ప్రాబ్లం ఏం లేదు, నీకు లంగ్స్ ప్రాబ్లం ఒకటే చూపిస్తుంది, అంతకు నుంచి గుండెకి అయితే బాగుందని చెప్పింది. అప్పుడు తిరిగి మళ్ళీ మేము ఆత్మకుడికి వచ్చి రాత్రి 9 అయింది. డాక్టర్ దగ్గర చూపించుకున్నాము. డాక్టర్ సరేలేమ్మా అని చెప్పి మందులు ఇచ్చిండు. ఇంకా మందులు తీసుకొని ఇంటికి పోయిన తర్వాత కూడా రోజు జ్వరము దగ్గు తగ్గటం లేదు. ఇంకా తగ్గగా ఫిబ్రవరి 1వ తేదీ బాగా సీరియస్ అయిపోయింది. నీ దగ్గు ఆయాసము ఎక్కువైంది. హాస్పిటల్ కాడ వాకిట్లో పోతే లోపల పోయే లోపల బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయింది. అంతా చెమట్లు పడిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి తొందరగా ఆక్సిజన్ అన్నీ పెట్టేసి ఇంకా ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉందంటే మా పిల్లలు కూడా ఫోన్ చేసాము. అందరూ వచ్చారు. ఇంకా డాక్టర్ ఏమంటే ఏం కావాలి భయపడదు, పర్స్ కూడా పడిపోయింది, 50 పడిపోయింది పర్స్ కూడా ఉంది. అప్పుడు డాక్టర్ చూసి ఏం ఇబ్బంది లేదేమో భయపడదని చెప్పి బాగా అడ్మిషన్లో పెట్టుకున్నాను. కరెక్ట్గా 7 రోజులు అడ్మిషన్లో ఉన్నాను. అడ్మిషన్లో ఉన్న తర్వాత అన్నకు ప్రతిరోజు మేము ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా ఉన్నాం. ఇంకా తర్వాత పసిరికలు వచ్చినాయి. మళ్ళీ పసిరికలు తగ్గలేదు సార్ ఏంటంటే మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ కిడ్నీ చాలా ఒకటి పరికరం వస్తూనే ఉన్నాయి. ఏది ప్రభుత్వాలు మేము ప్రార్థన చేసుకుంటానే ఉన్నాము, ఏడ్చుకుంటానే ఉన్నాము. రాత్రి మా బంధువులందరూ వస్తానే వాళ్ళు పోతా ఉన్నాం. అన్న పరిస్థితి లేదు. డాక్టర్లు ఎక్స్రేలు చేసేవాళ్ళు, రక్త పరీక్ష చేసేవాళ్ళు అందరూ చెప్తారు, అక్క ఎందుకు అడిగలా తీసుకోకపోతే అన్నది గుండెకి నీరు వచ్చింది, చాలా ప్రమాదం ఉంది, కాళ్ళు పెద్దగా ఇత్తనాలు వాసింది. అప్పుడు డాక్టర్ అడిగితే ఏం భయపడద్దమ్మా, తగ్గిపోతాయి, నేను ఏం కాదు, టెన్షన్ పడగలను. అప్పుడు డాక్టర్ తర్వాత 4 రోజుల తర్వాత చెప్పింది, అమ్మా ఆయన పరిస్థితి ఏమి నాకు అర్థం కావటం లేదు, చాలా జ్వరం అయితే విపరీతం, రాత్రి 1 గంటకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది, పొగలంతా వస్తుంది,
ముందు వేసేమో అని చెప్పే 1500 ఇంజక్షన్లు 1600 ఇంజక్షన్లు వేస్తానే ఉన్నాం, కానీ వేసేమో చెప్పి ఒక అర్ధగంట దగ్గర మళ్ళీ వస్తుంది. విపరీతమైపోయిన దగ్గు, మళ్ళీ రక్తం, దగ్గులు కూడా రక్తం అట్లా భయంకరంగా ఉన్నాయి పరిస్థితి. మరి ఎట్ట సార్ అంటే నువ్వు అర్జెంటుగా నెల్లూరుకి వెళ్ళిపోవాలమ్మా, పొల్లేను కలిగి సార్ ఇప్పుడు వెళ్ళిపోవాలంటే అడిగి పోయి స్టేషన్ తీసుకునేందుకు లేట్ అయిపోతుంది కదా సార్, ఏంట పరిస్థితి మీరే చూడాలి సార్. అప్పుడు ఆయన వేరే డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ దగ్గరికి పోయి సిటీ స్కానింగ్ టెస్టులన్నీ చేపించిన తర్వాత ఈ డాక్టర్ ఆ డాక్టర్తో మాట్లాడు, నా వాళ్ళు నా పేషెంట్ నువ్వు అన్నీ ఉచితంగా టెస్ట్ చేయాలి, 6000 రూపాయలు టెస్ట్ ఉచితంగా చేసి పంపించింది. అక్కడి నుంచి తీసుకొని డాక్టర్ దగ్గర నుంచి ఎందుకంటే అన్ని విషయాలు కూడా అన్నకి ఫోన్ చేస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అప్పుడు డాక్టర్ దగ్గర క్రమేణ తగ్గించిండు. ఎన్ని విషయాల్లో కూడా దేవుడు మాకు చాలా గొప్ప సహాయం చేసిండు. అన్న ప్రార్థన చాలా గొప్పగా మాకు సహాయం అందించింది. దేవుడు ఎంతగానో గొప్పగా కాపాడి సజీవులకు నుంచి ఈ రోజున మమ్మల్ని మందిరం నడిపించింది. దేవుడు కృపే. చాలా కష్టాలు నామమునకే మహిమ కలుగును గాక. నేను అప్పుడు కరెక్ట్గా ఎక్కడున్నానంటే టెక్కేలో ఉన్నాను, టెక్కే టర్నింగ్లో ఉన్నాను. అక్క వాళ్ళు ఫోన్ చేసినారు, ఫోన్ చేసి చాలా సీరియస్గా ఉందన్న, మరి నెల్లూరుకి వెళ్ళమన్నారు, గుండె డాక్టర్కి చూపించుకోమన్నారు అన్న, మీరు ఎట్లనే కానీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్న. అయితే దేవుడు ఆ టర్నింగ్లోనే దేవుడు తన ఆత్మతో నన్ను నింపి, ఆత్మతో నింపడం నేను చూశాను, గమనించాను. ఆత్మతో నింపబడి దేవుడు అక్కగారితో మాట్లాడిన మాట ఏంటంటే, అక్క దేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టడు, కొంత శోధన అంటే సాతాను కూడా సమయం ఇస్తాడు. ఆ శోధన సహించు దానికంటే ఎక్కువ ఉండదు. ఇక శోధన ఉండదు, తొలగిపోతుంది, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి, ఇంకా అన్న బాగైపోతాడు, మళ్ళా క్షేమంగా మీరు ఇంటికి వస్తారు, నువ్వు భయపడొద్దు అని దేవుని ఆత్మతో చెప్పానండి. నిన్న కూడా గుర్తు చేశాను ఆ మాటలు నేను అక్కలకు. వాళ్ళు నిజమే, నాకు చెప్పిన మాట కరెక్ట్, అది జరిగింది ఆ రోజు. గుండె ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారంటండి. హల్లెలూయా. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి, ఒక్క మిస్టేక్ కూడా లేకుండా రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి. తర్వాత సజీవ లెక్కలో దేవుడు మన మధ్యన వచ్చాడు. హల్లెలూయా. మరి దాదాపుగా 3 నెలలు వాళ్ళు ఎంతో కష్టపడినప్పటికీ యోబుకు ఎట్లా శ్రమలు కలిగాయో అన్న కూడా అలాంటి శ్రమలు కలిగాయి. అయితే దేవుడు ఎంత శోధనలు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా దేవుడిని గట్టిగా వాళ్ళు పట్టుకొని ఉన్నారు కనుక ఆ శోధనను జయించి ఈరోజు మళ్ళా తిరిగి మందిరానికి రాగలిగారు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక.